నమస్కారం. రంగులు, సంతోషం, ప్రేమ ఈ మూడింటినీ కలిపితే వచ్చే పండగే హోలీ. అయితే మనం సరదాగా జరుపుకునే ఈ రంగుల వేడుక వెనుక కొన్ని అద్భుతమైన కథలు, చాలా లోతైన అర్థాలు దాగున్నాయి. గెలండి, వాటిని ఈరోజు మనం కలిసి విశ్లేషించుకుందాం. వసంతకాలం రాగానే ఎందుకు లక్షలాది మంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఇంతలా సంబరాలు చేసుకుంటారు? ఎప్పుడైనా అనిపించిందా? ఊరికే సరదా కోసమేనా? అస్సలు కాదు. ఈ రంగుల వెనక ఒక చాలా ఆసక్తికరమైన కథ, ఒక పవర్ఫుల్ మెసేజ్ కూడా ఉంది. సరే, మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? అసలు హోలీ అంటే ఏంటి? అంటే దీనికి చాలా పేర్లున్నాయి. రంగుల పండుగ అంటారు, ప్రేమ పండుగ అంటారు, వసంత పండుగ అని కూడా పిలుస్తారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా చెడుమీద మంచి గెలిచిన విజయానికి ఇది ఒక పెద్ద ప్రతీక. నిజానికి ఈ పేర్లన్నీ ఈ పండుగలోని ఒక్కో కోణాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. సరే, ముందుగా ఈ పండుగకు అసలు మూలమేంటి, దాని వెనకున్న పురాణగాథ ఏంటో తెలుసుకుందాం. ఇది మంచికి చెడుకి మధ్య జరిగిన ఓ పెద్ద పోరాట కథ అని చెప్పచ్చు. ఈ కథ హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసరాజుతో మొదలవుతుంది. ఆయన ఎంత శక్తివంతుడో అంత అహంకారమున్నవాడు. తనను మించినవాడు లేడని, అందరూ తననే దేవుడుగా పూజించాలని ఒక శాసనం జారీచేశాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. హిరణ్యకశిపుడి సొంత కొడుకే ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువుకి పెద్ద భక్తుడు. తండ్రి మాటని ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఎప్పుడూ విష్ణునామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇంకేముంది, ఇది తండ్రి కొడుకుల మధ్య ఒక పెద్ద సంఘర్షణకు దారితీసింది. కొడుకు భక్తిని చూసి హిరణ్యకశిపుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఏం చెయ్యాలో పాలుపోక ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అగ్నిగూడా తనని కాల్చలేని వరం ఉన్న తన చెల్లెలు హోళికను పిలిచాడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చోమని ఆజ్ఞాపించాడు. చూడండి ఎంత దారుణమో! కాని ఆ చితిమంటల్లో ఎవరూ ఊహించనిది జరిగింది. చెడు ఉద్దేశంతో వరాన్ని దుర్వినియోగం చేసిన హోళిక ఆ మంటల్లోనే కాలిబూడిదైపోయింది. కాని ప్రహ్లాదుడు మాత్రం తన అచంచలమైన భక్తి వల్ల ఎలాంటి హాని లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఇది దేనికి నిదర్శనం? చెడు అనేది తనను తానే నాశనం చేసుకుంటుందని, చివరికి సత్యమే మంచే గెలుస్తుందని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? అందుకే ఆ సంఘటనకు గుర్తుగానే ఇప్పుడికీ హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం పేరుతో భోగిమంటలు వేస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ మంటలు కేవలం కర్రలనో చెత్తనో కాల్చడానికి కాదు, మన లోపల ఉన్న చెడు గుణాల్ని, అహంకారాన్ని, నెగటివ్ ఆలోచనలని, వాటన్నింటినీ ఆ మంటల్లో వేసి దహనం చేయడానికే ఈ ఆచారం. సరే, హోలికా దహనంతో మనలోని చెడును కాల్చేశాం. మరి మరుసటి రోజు ఆడే నంగుల మాటేంటి? వాటి వెనుక ఉన్న కథ ఏంటి? దానికి కూడా ఒక చాలా అందమైన కథ ఉంది. అది శ్రీకృష్ణుడు రాధల మధ్య జరిగిన ఒక ప్రేమపూరితమైన లీల. ఈ కథ ప్రకారం శ్రీకృష్ణుడు నల్లని మేనుఛాయతో ఉండేవాడు కదా, రాధ ఏమో చాలా అందంగా తెల్లగా ఉండేది. దాంతో కృష్ణుడు తన రంగు గురించి కాస్త సిగ్గుపడుతూ రాధ దగ్గరికి వెళ్లడానికి మొహమాట పడేవాడట. ఇదంతా గమనించిన తల్లి యశోద కృష్ణుడితో చాలా సరదాగా ఒక మాట చెప్పింది. నువ్వే వెళ్ళి నీకు ఇష్టమైన రంగుని రాధ ముఖానికి పూసేయ్, అప్పుడు మీ ఇద్దరి మధ్య రంగుల తేడానే ఉండదు కదా అని. కృష్ణుడు అలా చెయ్యటం ఒక ప్రేమతో కూడిన ఆటగా మారిపోయింది. అదే ఈ రోజు మనం ఒకరిపై ఒకరం ప్రేమగా రంగులు చల్లుకునే సంప్రదాయానికి దారితీసింది. ఎంత బాగుంది కదా ఈ కథ! అయితే హోలీ పండగను భారతదేశం మొత్తం ఒకేలా జరుపుకుంటారా అంటే అస్సలు కాదు. ప్రాంతాన్ని బట్టి ఈ వేడుకలు చాలా రకాలుగా మారుతూ ఉంటాయి. రండి, ఇప్పుడు మనం భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు ఒక చిన్న ప్రయాణం చేసి అక్కడ హోలీని ఎలా జరుపుకుంటారో చూద్దాం. చూడండి, భారతదేశంలో హోలీ ఎంత వైవిధ్యంగా ఉందో. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ వెళ్తే అక్కడ లఠ్మార్ హోలీ అని చేస్తారు. అక్కడ మహిళలు సరదాగా మగవాళ్లని కర్రలతో కొడతారు. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే ధోల్ జాత్ర అంటారు. చాలా కళాత్మకంగా పసుపు రంగు బట్టలతో జరుపుకుంటారు. పంజాబ్లో హోలా మొహల్లా పేరుతో యుద్ధ విద్యలు, శౌర్య ప్రదర్శనలు చేస్తారు. మహారాష్ట్రలో అయితే హోలీ తర్వాత 5వ రోజు రంగ్ పంచమి అనే రంగులు చల్లుకుంటారు. ఇక మణిపూర్లో యావోషాంగ్ అని ఏకంగా 5 రోజులపాటు ఆటపాటలతో చేసుకుంటారు.
చూసారా, ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత, ఒక సొంత శైలి ఉంది. సో కథలు, రంగుల సందడి ఇదంతా ఒకెత్తైతే హోలీ మనకు అంతకు మించిన ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఇస్తుంది. మన జీవితానికి ఒక కొత్త ప్రారంభాన్నిచ్చే అవకాశం కల్పిస్తుంది. మరి దాని వెనుక ఉన్న ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. హోలీ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొట్టమొదటిది, మనలోని నెగటివిటీని దహనం చేయడం. అంటే హోలికా దహనం మంటలో మన భయాల్ని, చెడు అలవాట్లని వేసి కాల్చేయాలి. ఇక రెండోది, క్షమించడం. పాత గొడవలని, మనస్పర్ధలని వదిలేసి మనసుని తేలిక చేసుకోవాలి. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, మనమాడే ఆట ఇతరులకి హాని కలిగించకూడదు. ఎప్పుడూ పాజిటివ్ ఉద్దేశంతోనే ఆనందాన్ని, రంగుల్ని పంచాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పండుగ మొత్తం సారాంశం ఇదే. మన లోపలున్న నెగటివిటీని దహనం చేసి మన జీవితాన్ని పాజిటివిటీ అనే రంగులతో నింపుకోవాలి. అంతే. ఇది మన జీవితానికి ఒక ఫ్రెష్ స్టార్ట్ లాంటిది. కాబట్టి ఈ వసంతం మొదలవుతున్న ఈ సమయంలో ఒక్కసారి ఆలోచిద్దాం, మన జీవితంలో నుండి ఏ నెగటివిటీని ఆ హోలికా దహనంలో వేసి కాల్చేయాలి, మరి ఏ కొత్త పాజిటివ్ రంగులతో మన భవిష్యత్తును నింపుకోవాలి. ఈ ప్రశ్న మీకోసమే. ఆలోచించండి. దీనితో ఈ విశ్లేషణను ముగిద్దాం.